హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు మనం పాలిటీ క్వశ్చన్స్ ఏమైతే ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో వచ్చాయో ఆ పాలిటీలోంచి వచ్చిన 30 క్వశ్చన్స్, పాలిటీ, కాన్స్టిట్యూషన్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ సెక్షన్ నుంచి వచ్చినవి ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, 31st క్వశ్చన్ మీరు చూస్తే, బిఫోర్ వి స్టార్ట్ ఒక మెయిన్ అబ్జర్వేషన్ ఏంటంటే, మొత్తం పేపర్ అన్నిట్లో లైక్ ఫస్ట్ పేపర్ మొత్తంలో 120 క్వశ్చన్స్ లో ఎక్కువ ఎనలైటికల్ గా ఎక్కువ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంది పాలిటీ సెక్షన్ నుంచి, అంటే పార్ట్ బి నుంచి. సో దీంట్లో ఏంటంటే కొన్ని ఈజీ క్లూస్ ఇచ్చారు, కొన్ని ఏమో చాలా కష్టతరంగా ఇచ్చారు. సో ఈ లెవెల్ అంతా డిఫికల్టీ అనేది కూడా మోడరేట్ లెవెల్లోనే ఉంది, కొంచెం డిఫికల్ట్ గానే ఉన్నాయి క్వశ్చన్స్ అనేవి. సో దీన్ని మనం ఎంత ఈజీగా ట్రై చేయడానికి కుదిరితే అంత ట్రై చేద్దాం సాల్వ్ చేయడానికి. సో ఫస్ట్ 31st క్వశ్చన్ చూస్తే కనుక మీరు ఫస్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 ఇన్సర్టెడ్ ఎ న్యూ ఆర్టికల్ 31C. ఇక్కడ వరకు కరెక్టే స్టేట్మెంట్. ఓకే, 25th అమెండ్మెంట్ 31C అనేది యాడ్ చేసింది. హూస్ ఫస్ట్ provision was declared invalid by the Supreme Court in Keshwananda Bharti case 1973. ఈ స్టేట్మెంట్ తప్పు, ఎందుకంటే సెకండ్ ప్రొవిజన్ ని ఇన్వాలిడేట్ చేశారు. అంటే జుడిషియల్ రివ్యూ ఉండదు కోర్ట్స్ కి, ఏదైనా చట్టం తీసుకొస్తే 31C కింద పెడితే అట్లాంటి ప్రొవిజన్ ని నలిఫై చేశారు. అంటే సెకండ్ ప్రొవిజన్ ఆఫ్ 31C ని నలిఫై చేశారు ఆర్ ఇన్వాలిడ్ చేశారు, కానీ ఫస్ట్ ప్రొవిజన్ కాదు. అందుకని ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇది ఒకటి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. తర్వాత సుప్రీం కోర్ట్ ఇన్ మినర్వా మిల్స్ కేస్ కన్సిడర్డ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద స్కోప్ ఆఫ్ సెకండ్ ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ 31C యాజ్ ఇన్వాలిడ్. ఇది తప్పు, అసలు ఇది కేసు కరెక్ట్ కాదు. దెన్ ఆర్టికల్, ఇది మీ థర్డ్ స్టేట్మెంట్ చూస్తే, సుప్రీం కోర్ట్ ఇన్ ద మినర్వా మిల్స్ కేస్ 1980 హ్యాస్ కన్సిడర్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హార్మోనీ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ద బేసిక్ మనం ఎప్పుడైనా పాలిటీలో కేసెస్ చదివినప్పుడు మనకు మెయిన్ గా గుర్తుండేది ఏంటంటే, మినర్వా మిల్స్ కేసులోనే సుప్రీం కోర్ట్ చెప్తుంది ఫండమెంటల్ రైట్స్ కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కి హార్మోనియస్ బ్యాలెన్స్ ఉండాలి అని చెప్తుంది అనమాట. సో ఇది బేసిక్ థింగ్. అంటే మనకి ఇది ఒకటి కరెక్ట్ అని తెలిస్తే మీరు 3ని ఎలిమినేట్ చేస్తే ఓన్లీ ఒక ఆప్షన్ ఉంది 3, 1, 2, 4. అంటే ఈ విధంగా కూడా, అంటే మీకు ఈ ఇండివిజువల్ ఆప్షన్స్ కరెక్టా కాదా తెలిసినా తెలియకపోయినా థర్డ్ స్టేట్మెంట్ ఐఎమ్ షూర్ కరెక్ట్ అని తెలిస్తే థర్డ్ ని ఎలిమినేట్ చేస్తే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు కాబట్టి 1, 2, 4, 4 కూడా ఇన్కరెక్టే. ఇక్కడ ఫోర్త్ స్టేట్మెంట్ చూద్దాం. ప్రెసెంట్ ఇంటర్ప్రిటేషన్ విత్ రెస్పెక్ట్ టు ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇస్ same reiteration of the principle that was first propounded by Supreme Court in Champaka-Dorai Rajan case. ఇది ఫస్ట్ కేసు రిజర్వేషన్ కి సంబంధించి. దీంట్లో ఏం చెప్పారంటే, ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కి ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే ఫండమెంటల్ రైట్స్ ప్రిసీడ్ అవుతాయి, అంటే ఎప్పుడు ఎక్కువ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ కే ఉంటాయి. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాం, ఇప్పుడు అది మారింది. ఫస్ట్ ఇనిషియల్ గా ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అవసరం అయితే 14 and 19 కూడా మనం ఆ ఆర్డర్ ఉంది కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అది ఫాలో అవ్వట్లేదు. సో ఇది ఫస్ట్, సెకండ్ అండ్ ఫోర్త్ ఇన్కరెక్ట్. ఇక్కడ ఇన్కరెక్ట్ అడుగుతున్నారు కాబట్టి 3 అనేది ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్, 31st క్వశ్చన్ కి. తర్వాత 32nd క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద ప్రొసీజర్ ఆఫ్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్ ఏం చెప్తున్నారు, ఏ ప్రైవేట్ మెంబర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ కెన్ ఇంట్రడ్యూస్ ద బిల్ ఆఫ్టర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓన్లీ ఫర్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ని పబ్లిక్ బిల్ గా అయినా ప్రైవేట్ మెంబర్ బిల్ గా అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఏ హౌస్ లో అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కానీ దీనికి ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అసలు అవసరమే లేదు. సో ఓన్లీ ఆఫ్టర్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనేది దీన్ని రాంగ్ చేస్తుంది. తర్వాత సెకండ్, ఆర్టికల్ 368 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ 3 types ఆఫ్ అమెండ్మెంట్: సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అండ్ రాటిఫికేషన్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ బై సింపుల్ మెజారిటీ. ఇది తప్పు, ఎందుకంటే మనకు ఆర్టికల్ 368 కింద ఎన్ని మెజారిటీస్ ఉన్నాయి, ఓన్లీ 2. ఒకటి స్పెషల్ మెజారిటీ, ఇంకోటి స్పెషల్ మెజారిటీ ఆఫ్ ప్లస్ స్టేట్ రాటిఫికేషన్. సింపుల్ మెజారిటీ అనేది అసలు ఆర్టికల్ 368 కింద రానే రాదు. సో సెకండ్ కూడా రాంగ్. తర్వాత మనం థర్డ్ స్టేట్మెంట్ చూస్తే, ఫర్ అమెండ్మెంట్స్ దట్ రిక్వైర్ రాటిఫికేషన్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ బై సింపుల్ మెజారిటీ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఆల్ స్టేట్స్ మస్ట్ టేక్ యాక్షన్ ఆన్ ద బిల్. ఇది కరెక్టే కదా, హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫై చేస్తే చాలా చట్టం అమల్లోకి వచ్చేసినప్పుడు అన్ని స్టేట్స్ చేయాల్సిన రూల్ ఏం లేదు. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు మనం ఆప్షన్స్ చూసుకుంటే, అంటే మీకు ఫోర్త్ స్టేట్మెంట్ చదవకుండా ఆప్షన్స్ చూస్తే, సెకండ్ నన్ను ఫస్ట్ రాంగ్ కాబట్టి ఇది తీసేయొచ్చు, ఇది తీసేయొచ్చు, ఇది తీసేయొచ్చు. అంటే ఓన్లీ 3 డైరెక్ట్ గా. ఫోర్త్ స్టేట్మెంట్ మీకు తెలియకపోయినా కూడా ఓన్లీ 3 అనే ఆన్సర్ కి రావచ్చు, ఫస్ట్ 2 రాంగ్ అని తెలిస్తే. ఫోర్త్ కూడా చూద్దాం. స్టేట్ లెజిస్లేచర్స్ కెన్ పాస్ రెజల్యూషన్ రిక్వెస్టింగ్ పార్లమెంట్ టు అమెండ్ ఆర్టికల్ 368 ఇన్ ద మేనర్ యాజ్ ఇట్ కుడ్ డన్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ అబాలిషన్. మీరు చూస్తే ఆర్టికల్ 368 ఏమో స్పెషల్ మెజారిటీ, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ క్రియేషన్ అబాలిషన్ అనేది సింపుల్ మెజారిటీ పార్లమెంట్ లో. సో 2 ఒకటి కాదు, ఇది కూడా రాంగ్ అనమాట. ఓన్లీ 3 ఇస్ ద ఆన్సర్. అంటే ఫోర్త్
option is correct for 32nd question. Okay, 33rd question చూద్దాం. Consider the following statements about the basic structure of the constitution. First statement ఏం చెప్తుంది? Doctrine of basic structure has been incorporated into the constitution of India by an act of parliament. ఇది తప్పు, ఎందుకంటే మనకు తెలిసిందే కదా బేసిక్ స్ట్రక్చర్ అనేది జుడిషియల్ ఇంటర్వెన్షన్, అంటే సుప్రీం కోర్ట్ కనిపెట్టింది, ఇదేం యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ వల్ల తీసుకొచ్చింది కాదు. తర్వాత సెకండ్ స్టేట్మెంట్, ప్రెసెంట్లీ పార్లమెంట్ అండర్ ఆర్టికల్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వితౌట్ ఎఫెక్టింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో మనకి దీనికి మనం చూస్తే కనుక ఇక్కడ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి? ఆర్టికల్ 368 కింద ఏదైనా అమెండ్ చేయొచ్చు వితౌట్ అమెండింగ్ బేసిక్ స్ట్రక్చర్, అంటే కరెక్టే కదా. సో బేసిక్ స్ట్రక్చర్ ని మార్చకుండా మన మౌలిక స్వరూపాన్ని మార్చకుండా మార్చొచ్చు అని సుప్రీం కోర్ట్ చెప్పింది. సో ఇది కరెక్ట్. దెన్ థర్డ్ చూద్దాం, పార్లమెంట్స్ లిమిటెడ్ పవర్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. అవును, అది కూడా పార్లమెంట్ లిమిటెడ్ ఎబిలిటీ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అనేది కూడా బేసిక్ స్ట్రక్చర్ లో ఒక ప్రిన్సిపల్. తర్వాత సుప్రీం కోర్ట్ ఇన్ దిస్ కుమార్ ప్రసాద్ పద్మ ప్రసాద్ కేస్ హాస్ డిక్లేర్డ్ ద మ్యాండేట్ టు బిల్డ్ అ వెల్ఫేర్ స్టేట్ ఈస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో మనకి ఈ కేసు అసలు ఏం తెలియదు అనుకుందాం, ఎందుకంటే ఇలాంటి కేసెస్ లాయర్స్ కి అడ్వకేట్స్ కి కూడా తెలిసే ఛాన్స్ తక్కువ ఉంటుంది. బట్ ఈ కేసు తెలియకుండా ఆప్షన్స్ ట్రై చేద్దాం మనం ఒకసారి. ఫస్ట్ 3 బేస్ చేసుకుని మనకు తెలిసింది ఏంటి? 2 and 3 కరెక్ట్ అయి ఉండాలి, ఫస్ట్ 1 రాంగ్ అయి ఉండాలి. సో ఫస్ట్ ఎలిమినేట్ చేస్తే మనకు 2, 3 ఉన్నాయి, ప్లస్ 2, 3 అనేది ఉంది, 2, 4 ఉంది, అంటే ఇది కూడా రూల్ అవుట్ చేయొచ్చు. సో 2, 3, 4, 2, 3 ఉంది, కానీ ఇది తెలిస్తేనే ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇది పద్మప్రసాద్ కేసు అనేది జుడిషియరీకి సంబంధించింది, జడ్జెస్ కి సంబంధించింది, ఇది వెల్ఫేర్ స్టేట్ బేసిక్ స్ట్రక్చర్ కి సంబంధించింది కాదు. సో ఆన్సర్ 2 and 3 మాత్రమే దీనికి. దెన్ 34th question చూద్దాం. Which of the following statement is correct regarding parliamentary privileges? Okay, so first one, parliamentary privileges are the privileges that are enjoyed collectively by each house of the parliament and not by members. పార్లమెంట్ మెంబర్స్ కి కూడా ఇండివిజువల్ గా ఉన్నాయి కదా, కలెక్టివ్ అండ్ ఇండివిజువల్ కదా. సో ఇది రాంగ్. తర్వాత సెకండ్ స్టేట్మెంట్, ఓన్లీ మెంబర్స్ కెన్ బి పనిష్డ్ ఫర్ కంటెంప్ట్ బై రిప్రిమెండ్ అండ్ అడ్మోనిషన్ నాట్ బై అవుట్ సైడర్స్. ఇది కూడా రాంగ్, ఎందుకంటే అవుట్ సైడర్స్ ని పనిష్ చేయొచ్చు, మెంబర్స్ ని కూడా పనిష్ చేయొచ్చు. దెన్ ద ఫ్రేజ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ హ్యాస్ వైడర్ ఇంప్లికేషన్స్ దాన్ ద కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్. ఇది కూడా తప్పు, ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్ కి ఎక్కువ వైడర్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి బ్రీచ్ ఆఫ్ ద ప్రివిలేజ్ కంటే. Then members can be arrested during the session of parliament, but this privilege is available only in cases of civil cases and not in criminal cases. ఇది కరెక్ట్. సో ఆన్సర్ 34 కి 4. పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఇది ఒకటి ఈజీగా అనిపించిన క్వశ్చన్. తర్వాత 35th క్వశ్చన్, the equal status of రాజ్యసభ అండ్ లోక్సభ కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థింగ్స్. మనీ బిల్స్ లో మనకు తెలిసిందే కదా రాజ్యసభకి ఎలాంటి అధికారాలు ఉండవు, పెద్దగా మెయిన్ గా ఉండేవన్నీ లోక్సభకే ఉన్నాయి. సో ఫస్ట్ ఎలిమినేట్ చేయండి, అంటే 2 ఆప్షన్స్ పోయినాయి మనకి. 2, 4 ఓన్లీ 2 అంటే థర్డ్ స్టేట్మెంట్ అక్కర్ లేకుండానే మనం ఆన్సర్ చేయొచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్ ఖచ్చితంగా కరెక్ట్ అయి ఉండాలి. సో మనం చదవకుండానే 4th స్టేట్మెంట్ చూద్దాం. అప్రూవల్ ఆఫ్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఆల్ 3 types ఆఫ్ ఎమర్జెన్సీస్ బై ద ప్రెసిడెంట్. ఇలా మన అప్రూవల్ అనే దాంట్లో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కానీ, స్టేట్ ఎమర్జెన్సీ కానీ, నేషనల్ ఎమర్జెన్సీ కానీ 2 స్టేట్స్ కి సేమ్ పవర్స్ ఉన్నాయి. సేమ్ పవర్స్ ఉన్నాయి అంటే 4th ఆప్షన్ అనేది కరెక్టే, అంటే 2 and 4 అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. రిమూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ లో ఏం జరుగుతుంది? రాజ్యసభ ఇనిషియేట్ చేస్తుంది, లోక్సభ తర్వాత అప్రూవ్ చేస్తుంది. సో ఈక్వల్ పవర్స్ లేనట్టు. సో 2 and 4 ఇస్ ద ఆన్సర్ ఫర్ 35th క్వశ్చన్. ఓకే, అంటే మనం ఇలా ఒక్కొక్కసారి ఆప్షన్స్ ని చూసుకుంటూ క్వశ్చన్ కి తగ్గట్టు సాల్వ్ చేస్తే కొన్ని ఆప్షన్స్ డామ్ షూర్ గా వాళ్ళే క్లియర్ గా ఇచ్చేస్తే మనం దాని మీద మన ఎనర్జీని, మన టైం ని పెట్టాల్సిన అవసరం ఉండదు. సో ఇలా మనం ట్రై చేస్తే కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది. Then 36th question, which of the following source or sources of the revenue qualifies and qualify for being the given to the panchayats? And panchayats ko vache tax revenue sources enti ani adugutunnaru. First thing, the tax proceeds that are assigned to the states from center may be given and redistributed to the panchayats as recommended by the Central Finance Commission. Tax proceeds evaithe states ko vastayo center nunchi under 280 of the Indian Constitution Finance Commission recommendations meeda వాటిని ఇవ్వచ్చు అని ఖచ్చితంగా ఏం లేదు. జనరల్ గా ఏంటంటే గ్రాంట్స్ ఏవైతే యూనియన్ గవర్నమెంట్ నుంచి స్టేట్ కి వస్తాయో వాటిని సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ మీద ఇస్తారు. సో సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? లోన్స్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ ని ఇస్తారు, అదొక పర్టికులర్ ప్రొవిజన్ ఉంది వాళ్ళకి రెవెన్యూ సోర్సెస్ లో. తర్వాత థర్డ్ స్టేట్మెంట్ చూస్తే అండర్ 243I ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఈస్ ఎంపవర్డ్ టు డివాల్వ్ ఇట్స్ ఓన్ ఫండ్స్ టు ద పంచాయత్స్ ఈవెన్ ఇన్ అబ్సెన్స్ ఆఫ్
రికమెండేషన్స్ ఆఫ్ ద స్టేట్ ఫైనాన్స్ కమిషన్. సో ఈ స్టేట్మెంట్ వచ్చేసరికి మనకి ఈవెన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ అంటే రాంగ్. ఓకే, సో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారమే ఎంత డివల్యూట్ చేయాలనేది స్టేట్ గవర్నమెంట్స్ చేస్తాయి. సో 243 అనేది స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ మీద కదా. తర్వాత 4th one, ఇంటర్నల్ రిసోర్స్ జనరేషన్ ఈస్ ఫెసిలిటేటెడ్ ఓన్లీ ఇన్ ద కేసెస్ ఆఫ్ పంచాయత్ సిచ్యువేటెడ్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఇన్ ద 5th షెడ్యూల్. అట్లేం లేదు కదా, ఓన్లీ 5th షెడ్యూల్ ఏరియాస్ కే కాదు, అన్ని పంచాయత్స్ కి ఇంటర్నల్ రిసోర్స్ జనరేషన్ అంటే అవి ఓన్ గా టాక్సెస్ ని లెవీ చేసి ఓన్ మనీ కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇది కూడా తప్పు. సో మనకి ఇక్కడ 3rd and 4th రాంగ్ ఉన్నాయంటే ఇది ఎలిమినేట్ చేయొచ్చు, ఇది ఎలిమినేట్ చేయొచ్చు. సో మనకి సెకండ్ స్టేట్మెంట్ ఉంది, అది డామ్ షూర్ గా కరెక్ట్ అని తెలుసు కాబట్టి ఓన్లీ 2 అనేది ఆన్సర్ ఫర్ 36th క్వశ్చన్. దెన్ 37th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ అసర్షన్ అండ్ రీజనింగ్. ఇది ఒక అసర్షన్ అండ్ రీజనింగ్ లాగా ఇచ్చారు. ఫస్ట్ వన్, ఇన్ కనెక్షన్ విత్ దర్ ఓన్ రిసోర్స్ కలెక్షన్ పంచాయత్స్ అట్ ద విలేజ్ లెవెల్ ఆర్ బెటర్ ప్లేస్డ్ దాన్ పంచాయత్స్ అట్ ద ఇంటర్మీడియట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్స్. ఇది కొంచెం వరకు కరెక్ట్. ఓకే, ఎందుకంటే విలేజ్ పంచాయత్స్ లో కొంచెం ఎక్కువ రెవెన్యూ కలెక్షన్ అనేది ఉంది. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం, గ్రామ్ పంచాయత్స్ హ్యావ్ దేర్ ఓన్ ట్యాక్స్ డొమైన్ వేరస్ అదర్ టూ విల్ డిపెండ్ ఓన్లీ ఆన్ టోల్స్, ఫీస్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఫర్ ఇంటర్నల్ రిసోర్స్ జనరేషన్. ఇది స్టేట్మెంట్ తప్పు. సో నాకు తెలిసినంత వరకు ఇది A is true and R is false. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్. బట్ ఈ క్వశ్చన్ కొంచెం కాంట్రవర్షియల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇది అన్ని రీజన్స్ కి సేమ్ గా ఉండదు కాబట్టి జనరిక్ గా ఇచ్చారు. సో మోస్ట్లీ 3rd ఆప్షన్ అనేది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత 38th క్వశ్చన్, ఇన్ కనెక్షన్ విత్ ద లాప్సింగ్ ఆఫ్ బిల్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ ఆర్ వ్యాలిడ్. ఓకే, సో దీనికి ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇన్ ద లోక్సభ, if the Lok Sabha has passed the bill but the bill is still not discussed in Rajya Sabha, then bill does not lapse. Bill lapse అవుతుంది. ఓకే, నాట్ lapse అనేది రాంగ్, ఎందుకంటే లోక్ సభ ఆల్రెడీ పాస్ చేసి రాజ్యసభలో పెండింగ్ ఉన్న బిల్ lapse అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. Okay, then second statement చూద్దాం. A bill returned by the president for reconsideration of the houses will not lapse. However, the Lok Sabha would not have dissolved by the time it is returned. Okay, ఇది కూడా రాంగ్ అన్నమాట. ఈ సిచ్యువేషన్స్ లో కూడా బిల్ lapse అవుతుంది. తర్వాత third, a bill passed by both houses but pending for the presidential assent will not lapse. ఓకే, ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూస్తే ఇది ఖచ్చితంగా లాప్స్ అవుతుంది. ఓకే, ఇది రాంగ్. దెన్ a bill that is pending in the Rajya Sabha but it is not passed by Lok Sabha will also lapse. ఓకే, లోక్ సభను రాజ్యసభ రెండు పాస్ చేయకపోతే ఇది డజంట్ లాప్స్ కదా, ఇది కూడా రాంగ్. సో ఓన్లీ 3 is the answer for 38th question. Only 3rd statement correct. Then 39th, which of the following statements are incorrect అడుగుతున్నారు law commission గురించి. సో ఫస్ట్, ఇట్ ఈస్ అ నాన్ కాన్స్టిట్యూషనల్ క్వాజీ జ్యుడిషియల్ బాడీ. దీనికి మనం ఆన్సర్ చూద్దాం. ఇన్కరెక్ట్ అడుగుతున్నారు. ఇక నాన్ కాన్స్టిట్యూషనల్ కరెక్టే కానీ క్వాజీ జ్యుడిషియల్ బాడీ కాదు. సో ఇది ఇన్కరెక్ట్. దెన్ మనం సెకండ్ స్టేట్మెంట్ చూస్తే, వన్ ఆఫ్ ఇట్స్ ఫంక్షన్స్ ఈస్ టు కమ్యూనికేట్ ఇట్స్ ఒపీనియన్ టు ద ప్రెసిడెంట్ ఆన్ సబ్జెక్ట్స్ రిలేటింగ్ టు లీగల్ అడ్మినిస్ట్రేషన్. లీగల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి ఏం కాదు, లీగల్ మ్యాటర్స్ గురించి అది రికమెండ్ చేయొచ్చు. సో ఇది స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. దెన్ థర్డ్ వన్, ఇట్స్ రిపోర్ట్స్ ఆర్ నాట్ సబ్మిటెడ్ టు ద పార్లమెంట్. ఓకే, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఎందుకు అంటే ఈ రిపోర్ట్స్ నార్మల్ గా లా కమిషన్ రిపోర్ట్స్ అనేవి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు, ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు కాబట్టి. బట్ మన కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి కదా, NCSC గానీ కాగ్ గానీ, ఇలాంటి బాడీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ రిపోర్ట్స్ ని పార్లమెంట్ లో టేబుల్ చేస్తాయి. సో లా కమిషన్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి జనరల్ గా పార్లమెంట్ లో సబ్మిట్ చేయదు. ఇది కరెక్టే. ఫోర్త్ వన్, ఇట్ హ్యాస్ నో సూమోటో డెసిషన్ మేకింగ్ పవర్ టు అండర్టేక్ రీసెర్చ్ బై ఇట్ సెల్ఫ్. ఇది రాంగ్, ఎందుకంటే దానికి సూమోటో పవర్ ఉంది, అంటే వాళ్ళంతటా వాళ్ళే కొన్ని లీగల్ ఇష్యూస్ గురించి రీసెర్చ్ ఇనిషియేట్ చేసుకోవచ్చు. సో 1 to 4 రాంగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఇన్కరెక్ట్ అడుగుతున్నారు కాబట్టి ఆన్సర్ ఇస్ 4. 40th క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్ ఆర్ వాలిడ్ విత్ రెస్పెక్ట్ టు ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ గురించి ఏం అడిగారో చూద్దాం. ఫస్ట్ వన్, the term democratic as used in the preamble is a mix of British Fabian socialism and American populism. సో దీనికి ఆన్సర్ ఏంటనేది తర్వాత చూద్దాం, ఇది మనకు తెలియదు అనుకుందాం. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ కి వద్దాం. ద టర్మ్ రిపబ్లిక్ ఇన్ ద ప్రియాంబుల్ ఇండికేట్స్ దట్ ఇండియా హ్యాస్ అన్ ఎలెక్టెడ్ హెడ్ కాల్డ్ ప్రైమ్ మినిస్టర్. సో మనకి రిపబ్లిక్ అనే దానికి అర్థం ఏంటి? ఎలెక్టెడ్ హెడ్ ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇండైరెక్ట్ ఎలెక్ట్ అయినప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాదు. సో ఈ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. దెన్ థర్డ్ స్టేట్మెంట్ చూస్తే, లిబర్టీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ప్రియాంబుల్ ఇస్ నైదర్ అబ్సల్యూట్ నార్ క్వాలిఫైడ్. ఈ స్టేట్మెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి లిబర్టీ అంటే ఏంటి? ప్రియాంబుల్ లో మెన్షన్ చేసినట్టు మనకి లిబర్టీ ఆఫ్ బిలీఫ్, థాట్, ఎక్స్ప్రెషన్, ఫెయిత్, ఇవన్నీ వర్షిప్ ఇలా ఉన్నాయి కదా, అవి ఫెయిత్ అన్ని అబ్సల్యూట్ అంటే కాదు కదా, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే అది నాన్ అబ్సల్యూట్ అనేది కరెక్టే, బట్ నాట్ క్వాలిఫైడ్ అనేది రాంగ్ అనమాట. ఎందుకంటే అది క్వాలిఫైడ్ ఇన్ నేచర్. అంటే క్వాలిఫైడ్ అంటే ఏంటి? జస్ట్ మీనింగ్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అనమాట. సో లిబర్టీ అనే దాని మీద కొన్ని రెస్ట్రిక్షన్స్, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయొచ్చు. సో నాట్ క్వాలిఫైడ్ అనేది తప్పు, ఎందుకంటే లిబర్టీ అనేది క్వాలిఫైడ్ నేచర్ లో ఉంది మనకి.
సో ఇది రాంగ్. తర్వాత ద టర్మ్ ఫ్రాటర్నిటీ యాజ్ యూస్డ్ బై ద ప్రియాంబుల్ ఒరిజినల్లీ డినోటెడ్ ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ ఓన్లీ. ఇది కరెక్టే కదా. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ ని చూస్తే 2 and 3 పోయింది, ఎందుకంటే ఇవి రెండు రాంగ్ స్టేట్మెంట్స్, కరెక్టే అడుగుతున్నారు కాబట్టి. ఓన్లీ 1 గానీ ఓన్లీ 4 గానీ అయి ఉండొచ్చు, మనకి నన్ అయినా అయి ఉండొచ్చు. సో మన ఫస్ట్ స్టేట్మెంట్ తెలియదు అనుకుందాం. సెకండ్ స్టేట్మెంట్ లో ఫ్రెటర్నిటీ అనేది ఏంటి, ప్రియాంబుల్ లో డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ మాత్రమే ఉంది. తర్వాత ఏం చేశారు, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ కూడా యాడ్ చేశారు కదా. సో దిస్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. ఓకే, దాని ఆన్సర్ 40 కి 3 అవుతుంది. ఓన్లీ 4 is the answer for this question. ఓకే, ఓన్లీ 1 అనేది కూడా కాదు. మనకి డెమోక్రటిక్ లో ప్రియాంబుల్ ఫాబియన్ సోషలిజం అండ్ అమెరికన్ పాపులిజం లేదు. సో ఈ ప్రిన్సిపల్స్ కూడా మనం ఫాలో అవ్వట్లేదు. దెన్ 41st క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ వాలిడ్ రిగార్డింగ్ ద ఆఫీస్ ఆఫ్ విప్. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఆల్దో నాట్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద ఆఫీస్ ఆఫ్ ద విప్ has however been incorporated in the rules of the house of by the leaders and chief whips of recognized parties and groups in parliament facilities act of 1998. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇది మనకు తెలియదు అనుకుందాం, కానీ కాన్స్టిట్యూషన్ అన్న లేదు కదా, రూల్స్ లో ఉందా లేదా అనేది మనకు తెలియదు అనుకుందాం. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ద రోల్ ఆఫ్ ద చీఫ్ విప్ ఆఫ్ ద గవర్నమెంట్ పార్టీ ఇన్ ద లోక్ సభ ఈస్ సర్వ్డ్ బై ద ఎంఓఎస్ మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్. ఇది ఖచ్చితంగా రాంగ్, ఎందుకంటే ఎవరినైనా ఒక ఎంపీగా ఎవరినైనా అంటే రూలింగ్ పార్టీ ఎంపీని ఎవరినైనా కూడా చీఫ్ విప్ గా చేయొచ్చు, ఎంఓఎస్ పార్లమెంటరీ అఫైర్స్ నే చేయాలి అని రూల్ ఏం లేదు. సో సెకండ్ స్టేట్మెంట్ ఖచ్చితంగా రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. ఆల్ పొలిటికల్ పార్టీస్ వెదర్ రూలింగ్ ఆర్ అపోజిషన్ విల్ హ్యావ్ దర్ ఓన్ విప్స్ ఇన్ ద పార్లమెంట్. ఇది కరెక్ట్. ఓకే, విప్ అన్ని పార్టీస్ కి ఉంటాయని మనం ఇంతకు ముందు డిస్కస్ చేసిన వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది. అన్ని పార్టీస్ కి రెస్పెక్టివ్ గా ఉంటారు. సో సెకండ్ రాంగ్, థర్డ్ కరెక్ట్ అవ్వాలి. సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. సో 3 అనేది ఇక్కడ ఉంది. సో సెకండ్ అండ్ థర్డ్ రెండు రావు కదా ఈ ఆప్షన్, ఇది రాదు. అండ్ 2 and 4 రాదు. 1 and 4 ఒకటి, ఆర్ ఓన్లీ 3 ఉంది. సో మనకి 3 ఖచ్చితంగా కరెక్ట్ అని అంటే ఆప్షన్ కి వెళ్ళిపోవచ్చు. 4th తెలిసినా తెలియకపోయినా, ఆర్ 1 తెలిసినా తెలియకపోయినా కూడా 1 and ఓకే ఇది కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ 4th కూడా చూద్దాం. ద చీఫ్ విప్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ టు ద లీడర్ ఆఫ్ ద హౌస్ బట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఓన్లీ టు ద లీడర్ ఆఫ్ ద పార్టీ. చీఫ్ విప్ అని ఆయన అపాయింట్ చేసిన లీడర్ ఆఫ్ ద హౌస్ కి రెస్పాన్సిబుల్. సో ఈ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్ అనమాట. సో ఓన్లీ 3 is the answer for this question. Then 42nd question చూద్దాం. In the context of distinctions existing between a public bill and a private bill, select the statements which are valid. Okay, first statement ఏంటి, పబ్లిక్ బిల్ ప్రైవేట్ బిల్ గురించి. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. Private bill has been introduced by a member of parliament sitting in the opposition which has been approved by the house will have to refer it to the law department for consultation. So first thing ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైనా కూడా, ఈవెన్ నాన్ మినిస్టర్ ఎవరు ఇంట్రడ్యూస్ చేసినా కూడా దాన్ని మనం మెంబర్ ఆఫ్ లైక్ ప్రైవేట్ మెంబర్ బిల్ గానే కన్సిడర్ చేస్తాం. అంటే అపోజిషన్ మెంబరే అవ్వాల్సిన అవసరం లేదు, రూలింగ్ పార్టీ నాన్ మినిస్టర్ అయినా కూడా ప్రైవేట్ మెంబర్ బిల్లే అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఇన్కరెక్ట్ తీసేస్తే మనకి ఆప్షన్స్ ఏమున్నాయి చూద్దాం ఒకసారి. సెకండ్ వన్, పబ్లిక్ బిల్ ఈస్ ఆల్వేస్ introduced in the parliament by the minister or a member of the government party. Okay, ఇక్కడ member of the government party in public bill అన్నారు, ఓన్లీ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తేనే అంటారు. సో ఇది రాంగ్. తర్వాత థర్డ్ వన్, a private member bill will not reflect the policy of the government but upon its approval by the house a private bill would have reflected the policy of the government. ఇది కరెక్టే కదా. ఇనీషియల్ గా ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది గవర్నమెంట్ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ పాలసీస్ రిఫ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అది పాస్ అయిందంటే ఎలా పాస్ అవుతుంది, సింపుల్ మెజారిటీ కావాలంటే గవర్నమెంట్ కి అట్లీస్ట్ 50% +1 మెజారిటీ ఉంటేనే పాస్ అవుతుంది కదా. అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తేనే ఆ బిల్ పాస్ అవుతుంది, ప్రైవేట్ మెంబర్ బిల్ ఆ హౌస్ లో. సో అది గవర్నమెంట్ ఎప్పుడు అప్రూవ్ చేస్తుంది, అది గవర్నమెంట్ పాలసీకి దగ్గరగా ఉంటేనే చేస్తుంది కదా. అంటే పాస్ అయ్యింది అంటే ప్రైవేట్ మెంబర్ బిల్ కి పాలసీ గవర్నమెంట్ పాలసీకి రిలేషన్ దగ్గరలో ఉన్నట్టే. సో ఇది కరెక్ట్. తర్వాత ఫోర్త్ స్టేట్మెంట్ చూద్దాం. ఓన్లీ పబ్లిక్ బిల్స్ ఆర్ ప్రైవేట్ బిల్స్ రిగార్డ్లెస్ ఆఫ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్ ఆర్ గవర్న్డ్ by the same general procedure and required to pass through the same stages of in the house. సో ఇది రెండు కరెక్ట్ అనమాట. సో మనకి ఇక్కడ చూస్తే, సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అయింది, థర్డ్ ఫోర్త్ ఖచ్చితంగా కరెక్ట్ అవ్వాలి. అంటే మనకు ఓన్లీ 1 ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ స్టేట్మెంట్ కి వద్దాం. ఓకే, మిగతా స్టేట్మెంట్స్ అన్ని రూల్ అవుట్ చేయొచ్చు. సెకండ్ పోతుంది, ఓన్లీ 1 తప్పు, ఓన్లీ 4 తప్పు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చదువుదాం మళ్ళీ ఒకసారి. ఏ ప్రైవేట్ బిల్ which has been introduced by member of parliament sitting in the opposition member ఇంట్రడ్యూస్ చేస్తే అది ఒకవేళ హౌస్ అప్రూవ్ చేశాక అప్పుడు లా డిపార్ట్మెంట్ కి కన్సల్టేషన్ కోసం పంపొచ్చు అంటే కరెక్ట్. ఎందుకంటే ప్రైవేట్ మెంబర్ బిల్, గవర్నమెంట్ ఎప్పుడైనా బిల్ ఇనిషియేట్ చేయాలంటే ఫస్ట్ లా మినిస్ట్రీకి ఒకసారి రిఫర్ చేసి అప్పుడు ఇనిషియేట్ చేస్తుంది. బట్ ప్రైవేట్ మెంబర్ బిల్ ఏంటి, ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ ఏమి ఉండదు కదా. అందుకని పాస్ అయ్యింది అంటే కనుక దాంట్లో
లా అప్రూవ్ అయిందంటే హౌస్ కి అప్రూవ్ చేస్తే కనుక ఒకసారి లా డిపార్ట్మెంట్ కి పంపించి ఏమైనా కన్సల్టేషన్ ఏమైనా ఎడిషన్స్ డిలీషన్స్ చేసి ఇంకా బెటర్ గా దాన్ని చేయొచ్చా అని చెప్పి లా మినిస్ట్రీకి లా డిపార్ట్మెంట్ కి పంపించడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ వన్, థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్, ఈ మూడు స్టేట్మెంట్స్ కరెక్ట్. ఇక్కడ 1, 3, 4 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అంటే సెకండ్ స్టేట్మెంట్, సెకండ్ ఆప్షన్. సో 43rd question చూద్దాం. Which of the following with respect to state bills, okay, have to mandatory be reserved for the president's consent, okay, or consideration అనేది ఉంది ఆప్షన్స్ లో. సో ఫస్ట్ చూద్దాం ఒకసారి. A bill that proposes to give effect to the certain directive principles of state policy. అవును, ఇది ఎందుకంటే సమ్ టైమ్స్ ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్ లో మీరు చూస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది కదా, రీసెంట్ గా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ని పాస్ చేసింది. అప్పుడు మరి ఏం చేశారు, యూనిఫామ్ సివిల్ కోడ్ ని స్టేట్ అసెంబ్లీలో పాస్ చేసిన మనం తర్వాత తదనంతరం చూస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దానికి ఎసెంట్ ఇచ్చారు అన్నట్టు న్యూస్ లో వచ్చింది కదా. ఆర్టికల్ 44 కిందనే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది కదా. సో అంటే స్టేట్ బిల్ పాస్ చేసిన ఒక్కొక్కసారి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కి పర్మిషన్ ప్రెసిడెంట్ నుంచి రావాల్సి ఉంటుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ ఎగ్జాంపుల్ బెస్ట్. సో ఫస్ట్ వన్ కరెక్ట్. సెకండ్ థింగ్ ఏంటి, ఏ బిల్ రిక్వైరింగ్ prior presidential sanction but which has however not obtained under article 304. సో ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ లో ఏమి ఇచ్చారంటే మనకు ఆర్టికల్ 304 అనేది ఏంటో తెలియాలన్నమాట. అంటే 304 కింద కాకుండా, నాట్ అబ్టైన్డ్ అండర్ ఆర్టికల్ 304 కింద కాకుండా, అంటే 304 అంటే ఏంటి, రిస్ట్రిక్షన్స్ ఆన్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్. సో అది ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ తీసుకుంటే గనక అప్పుడు మ్యాండేటరీగా దాని కింద, అంటే మనం కొత్తగా రిస్ట్రిక్షన్స్ కింద ఏమన్నా పెట్టి మనం టాక్సేషన్ పవర్స్ కావాలనుకుంటే ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అవసరం. సో థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. ఎ బిల్ దట్ అట్రాక్ట్స్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 288. అంటే ఆర్టికల్ 288 అంటే ఏంటో తెలిస్తేనే చెప్పొచ్చు మనం. సో ఇక్కడ ఏంటంటే మనకి స్టేట్స్ వాటర్ ఆర్ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఎక్స్ట్రా సేల్ అండ్ పర్చేస్ మీద టాక్సెస్ ఇంపోజ్ చేయలేవనే ప్రొవిజన్ కూడా ఉంది. సో దీంట్లో కూడా నార్మల్ గా స్టేట్ లెజిస్లేచర్ లో ఇంట్రడ్యూస్ చేయాలంటే ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనేది అవసరం లేదు, మ్యాండేటరీగా అవసరం లేదు, బట్ తర్వాత కావాల్సి ఉంటుంది అనమాట. సో ఫోర్త్ చూద్దాం. ఎ బిల్ సీకింగ్ టు ఆపరేట్ ఎ ప్రొవిజన్ దట్ బిలాంగ్స్ టు వన్ ఆఫ్ ద కన్కరెంట్ లిస్ట్ ఎంట్రీస్ బట్ విచ్ ఈస్ హవెవర్ రిపగ్నెంట్ టు ఎనీ యూనియన్ లో. సో నార్మల్ గా మనకు తెలిసింది ఏ స్టేట్ అయినా స్టేట్ లిస్ట్ మ్యాటర్స్ లో లెజిస్లేట్ చేయాలి. కానీ ఒకవేళ యూనియన్ లిస్ట్ లో ఉన్న మ్యాటర్స్ లో ఆల్రెడీ కాన్కరెంట్ లిస్ట్ లో ఉన్న మ్యాటర్స్ లో యూనియన్ ఆర్ స్టేట్ రెండు చేసే ఛాన్స్ ఉంటుంది కదా, రెండు చేయొచ్చు లాస్. బట్ ఒకవేళ ఆల్రెడీ స్టేట్ లా చేస్తే అది యూనియన్ లాకి కాంట్రరీగా ఉందనుకుందాం, అప్పుడు ఏంటంటే వీళ్ళు ప్రెసిడెంట్ కి ఆ బిల్ పంపించి ప్రెసిడెంట్ ఎసెంట్ తీసుకుంటే కనుక ఆ స్టేట్ లో స్టేట్ లా మాత్రమే అప్లికబుల్ అవుతుంది. దాని తర్వాత ఒకవేళ మళ్ళీ పార్లమెంట్ సబ్సీక్వెంట్ గా లా తీసుకొస్తే కనుక అప్పుడు మళ్ళీ పార్లమెంట్ లానే అప్లికబుల్ అవుతుంది. సో ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే 1 to 4 మనకు ఒక ఆప్షన్ సెకండ్ లో ఉంది, అది ఆన్సర్ దీనికి. Okay, then 44th question చూద్దాం. Consider the following statements in connection with the Office of Controller and Auditor General of India. CAG గురించి. First statement చూద్దాం. CAG can be removed by the president only in accordance with the procedure mentioned in the constitution, but this doesn't mean that CAG can be impeached from office in the same manner as judge of the Supreme Court. ఇది రాంగ్ కదా, ఎందుకంటే మనకి ప్రెసిడెంటే తీయొచ్చు ప్రొసీజర్ ప్రకారం అని చెప్పి మెన్షన్ చేసున్నా అది ఏ గ్రౌండ్స్ లో, సేమ్ లైక్ జడ్జ్ ఆఫ్ ఎ సుప్రీం కోర్ట్ కదా. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. సమ్ పబ్లిక్ కార్పొరేషన్స్ ఆర్ ఆడిటెడ్ ఎక్స్క్లూజివ్లీ బై ప్రైవేట్ ప్రొఫెషనల్ ఆడిటర్స్ అండ్ CAG హ్యావ్ నో ఇన్వాల్వ్మెంట్ ఎట్ ఆల్. ఇది కరెక్ట్. ఆర్బీఐ లాంటివి ఇవన్నీ కూడా ఓన్లీ ఎక్స్క్లూజివ్ గా వాళ్ళు ప్రైవేట్ ప్రొఫెషనల్స్ చేత ఆడిట్ చేయించుకోవచ్చు. ఇది సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. లక్ష్మీకాంత్ లో కూడా ఉంటుంది. దెన్ CAG కెన్ కండక్ట్ లీగల్, రెగ్యులేటరీ అండ్ ప్రొప్రైటరీ ఆడిట్ బట్ నోట్ పర్ఫార్మెన్స్ ఆడిట్. పర్ఫార్మెన్స్ ఆడిట్ కూడా చేస్తాడు CAG అని ఆయన. ఓకే, ఎలా పర్ఫార్మెన్స్ ఉంది అనేది. సో ఇది రాంగ్. తర్వాత ఫోర్త్ వన్, కాన్స్టిట్యూషన్ హ్యాస్ నాట్ స్పెసిఫైడ్ ఎనీ క్రైటీరియన్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇది కూడా కరెక్టే కదా. సో 1 to 4 ఉండాలి. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అనుకున్నాం కదా మనం. సో ఓన్లీ 2 and 4 అవ్వాలి. సో ఆన్సర్ ఇక్కడ 2 and 4 ఫోర్త్ ఆప్షన్. Then 45th question చూద్దాం. In connection to the Goods and Services Tax Council GST, which of the following statements are valid? First one, GST Council was established as a statutory body. ఇది రాంగ్. ఏమంటున్నారు, అసలు స్టాట్యూటరీ బాడీకి ఎస్టాబ్లిష్ అయ్యి లేటర్ టర్న్ ఇంటూ ఏ కాన్స్టిట్యూషనల్ ఫెడరల్ బాడీ బై అన్ అమెండ్మెంట్ ఆఫ్
కాన్స్టిట్యూషన్. అసలు జిఎస్టీ కౌన్సిల్ జిఎస్టీ యాక్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో ఇంక్లూడ్ చేశారు కాబట్టి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 279A ఆర్టికల్ కింద కాన్స్టిట్యూషనల్ బాడీగా సెటప్ అయింది. సో ఇది రాంగ్. దెన్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ప్రొసీడ్స్ ఆఫ్ ద జిఎస్టీ కౌన్సిల్ విల్ బి ఇన్వాలిడేటెడ్ ఇన్ ద ఇవాంచువాలిటీ ఆఫ్ ఎనీ డిఫెక్ట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎ పర్సన్ యాజ్ అ మెంబర్ ఆఫ్ కౌన్సిల్. అసలు జిఎస్టీ కౌన్సిల్ మెంబర్స్ ఎవరు ఉంటారు? యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఏమో చైర్మన్ గా ఉంటారు, స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్, రెవెన్యూ మినిస్టర్స్ మెంబర్స్ గా ఉంటారు. అసలు వాళ్ళు ఆల్రెడీ మినిస్టర్స్ అయ్యాకనే అపాయింట్ అవుతారు కదా ఆ కౌన్సిల్ కి మెంబర్స్ గా. వాళ్ళు అప్పుడు డిఫెక్ట్ ఉంది అని చెప్పి వాళ్ళ ఆ ప్రొసీడింగ్స్ అన్నిటిని నల్లిఫై చేసే ఛాన్స్ ఉండదు. సో ఇది కూడా రాంగ్ అన్నమాట. థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ బిట్వీన్ 2 or more states over GST issues, GST Council has to refer the matter to be adjudicated by Public Accounts Committee of the Parliament. అలాంటి ప్రొవిజన్స్ ఏం లేవు. కన్సెన్సస్ ద్వారా వాళ్ళు డెసిషన్ మేకింగ్ తీసుకుంటారు. అందుకనే ఏం చేశారు, స్టేట్స్ కి 2/3 పవర్ ఇచ్చారు, సెంటర్ కి 1/3 పవర్ ఉంది డెసిషన్ మేకింగ్ లో. ఇది తప్పు. ఫోర్త్ వన్ ఇప్పుడు మీరు చూస్తే 1, 2, 3 అన్ని తప్పైతే ఏముందో ఆన్సర్ మనకి ఓన్లీ 4 ఒక ఆప్షనే ఉంది కదా. ఇది తెలిసినా తెలియకపోయినా మీరు ఆన్సర్ ఓన్లీ 4కి వెళ్ళిపోవచ్చు. జిఎస్టీ కౌన్సిల్ ఇస్ రిక్వైర్డ్ టు మేక్ రికమెండేషన్స్ టు ద సెంటర్ అండ్ ద స్టేట్స్ ఆన్ ద థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ టర్నోవర్ బిలో గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ మే బి ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ. దాని గురించి మెయిన్ రికమెండేషన్స్ ఇవ్వాలన్నమాట. ఎంత మినిమం ఉంటుంది అనేది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎగ్జెంప్షన్ అలాంటివన్నీ కూడా. ఆన్సర్ 4 ఇక్కడ. ఓన్లీ 4 అంటే ఆప్షన్ 3. తర్వాత 48th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు consider the following statements in connection with the distribution of tax revenues between center and states. So the first statement, the proceeds of surcharges that are levied on states, taxes and duties referred to in Article 269 and 270 of the Constitution would be shared between center and states. ఇక్కడ ఆర్టికల్ ఏంటి అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు సర్చార్జెస్ సెస్ అనేది డివైడే అవ్వవు బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. ఇది నేను వీడియోస్ లో కూడా నెంబర్ ఆఫ్ టైం చెప్పాను. సో ఇది అసలు కరెక్ట్ ఆప్షన్ కాదు. సర్చార్జెస్ అనేది డివైడ్ అవ్వవు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఎలిమినేట్ చేసేయండి. ఇక్కడ మీరు ఓన్లీ 3 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. చూద్దాం ఆన్సర్. ఆర్టికల్ 268A and 272 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వర్ బోత్ రిపీల్డ్ బై ద సేమ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది తప్పు. రెండు వేరువేరుగా డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ద్వారా రిపీల్ అవ్వడం జరిగింది. ఇది తప్పు. దెన్ ట్యాక్స్ ఆన్ ద సేల్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఈస్ లెవీడ్ బై ద సెంటర్ బట్ కలెక్టెడ్ బై ద స్టేట్స్. ఇప్పుడు చూస్తే కనుక మీరు ఇది కూడా రాంగ్ అన్నమాట ఆప్షన్. ఓకే, సో దెన్ మనకి ఉన్న ఆప్షన్ 4th వన్, ద నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్స్ కేటగిరీస్ ఫాలోయింగ్ అండర్ ఆర్టికల్ 269 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డు నాట్ ఫార్మ్ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్. ఇదేంటంటే ఈ 269 కింద ఉన్న ప్రొవిజన్ ఏంటి, కొన్ని కేటగిరీస్ లో సెంటర్ ఆ టాక్సెస్ ని ఇంపోజ్ చేసినా కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకుని సెంటర్ నుంచి స్టేట్స్ కి అప్పగిస్తారు అనమాట. అలాంటప్పుడు అవి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో భాగం కాదు కదా, స్టేట్స్ కి వెళ్ళిపోతున్నాయి కదా. సో ఇది ఆన్సర్. ఓన్లీ 4 ఇస్ ద ఆన్సర్ ఫర్ 48th క్వశ్చన్. ఇది డిఫికల్ట్ క్వశ్చన్ ఖచ్చితంగా. But 49th question చూద్దాం. Which of the following statements is or correct in relation to human rights commissions in India? First one ఏమంటున్నా, the role to undertake functions relating to human rights in the Union Territory of Ladakh may be conferred upon a state's human rights commission by central government. మనకి క్వశ్చన్ తెలియదు అనుకుందాం. Leave it. First statement. Second one, only 2 persons can be appointed as members of the Human Rights Commission under the category of possessing knowledge or practical experience with the respect to human rights. ఇక్కడ only 2 అని ఇచ్చారు కానీ 3 persons. So ఇది wrong. Okay, then third statement చూద్దాం. The president can remove the chairperson of state human rights commission on the ground of misbehavior. However, the president has to seek the opinion of Supreme Court in this matter. ఇది wrong. ఎందుకంటే ప్రెసిడెంట్ రిమూవ్ చేయలేరు. చైర్పర్సన్ ఎవరు రిమూవ్ చేయగలరు అంటే గవర్నర్. స్టేట్ కమిషన్ అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా తప్పు. సో సెకండ్, థర్డ్ రెండు రాంగ్ అయితే మనకు ఆప్షన్స్ ఏమున్నాయి చూద్దాం. ఇది ఎలిమినేట్ అవుతుంది, ఇది ఎలిమినేట్ అవుతుంది. సో ఓన్లీ నన్ గానీ ఓన్లీ 4 గానీ అవ్వాలంటే ఫస్ట్ స్టేట్మెంట్ అవసరమే లేదు, మనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో 4th చూద్దాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇస్ నాట్ ఎంపవర్డ్ టు ఎంక్వైర్ ఇన్ టు ఎనీ మ్యాటర్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ విచ్ ద యాక్ట్ కాన్స్టిట్యూటింగ్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఈస్ అలెజ్డ్ టు హ్యావ్ బీన్ కమిటెడ్. సో ఇప్పుడు ఆన్సర్ చూస్తే కనుక మనకి ఏంటి, నన్ కదా. ఓకే, సో 49th క్వశ్చన్ కి ఆన్సర్ నన్. ఓకే, సో ఇది ఫ్రమ్ ద డేట్ ఆఫ్ 1 year, నాట్ 2 years ఆఫ్ టైం. సో ఇది నన్. Then 50th question చూద్దాం. దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెన్ బి అట్రిబ్యూటెడ్ కరెక్ట్లీ టు ద ఎక్సర్సైజ్ ఆఫ్ డీలిమిటేషన్. ఫస్ట్ వన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ 1 man 1 vote రీటరేట్స్ ద నీడ్ ఫర్ ఎక్సర్సైజ్ ఆఫ్ డీలిమిటేషన్. ఇది చూస్తే జనరల్ గా మనం కరెక్ట్ అనుకుంటాం కానీ దాని ప్రిన్సిపల్ 1 man 1 vote 1 value. ఇది రాంగ్ అనమాట. అందుకని 1 value అనేది లేదు కాబట్టి. సో సెకండ్ చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెన్ సెట్ అప్ డీలిమిటేషన్ కమిషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డీలిమిటేషన్ ఆఫ్ parliamentary and assembly constituencies in a select of few states or union territories.
సో ఇది స్టేట్మెంట్ కరెక్టే. ఓకే, ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కి మనం చూసాం కదా రీసెంట్ టైమ్స్ లో ఓన్లీ దాని పర్టికులర్ లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక్కదానికి కూడా ఉంది కాబట్టి అపాయింట్ చేశాం కాబట్టి ఈ స్టేట్మెంట్ క్వశ్చన్ కూడా రాంగ్ అవుతుంది. సో ఇది కరెక్ట్ అవుతుంది. డీలిమిటేషన్ కమిషన్ మీకు గుర్తుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక్కదానికి రంజన్ దేశాయ్ కింద అపాయింట్ చేయడం జరిగింది కదా, సో అట్లా అవ్వచ్చు. దెన్ తర్వాత చూద్దాం, డీలిమిటేషన్ కమిషన్ కెన్ ఓన్లీ రికమెండ్ రీడిలిమిటేషన్ ఆఫ్ టెరిటోరియల్ పార్లమెంటరీ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ బట్ కెనాట్ రికమెండ్ ఆన్ రిజర్వేషన్స్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ ట్రైబ్స్. ఈ స్టేట్మెంట్ రాంగ్, ఎందుకంటే కెనాట్ రికమెండ్ అంటే తప్పు కదా. రికమెండేషన్ విత్ రెస్పెక్ట్ టు రిజర్వేషన్స్ కూడా డీలిమిటేషన్ కమిషన్ చేస్తుంది, అంటే ఏ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ ఎస్సీస్ కు రిజర్వ్ అవ్వాలని పాపులేషన్ క్రైటీరియా మీద. దెన్ ఫోర్త్ వన్, నోడల్ మినిస్ట్రీ ఫర్ డీలిమిటేషన్ కమిషన్ ఇన్ ఇండియా ఇస్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక సెకండ్ స్టేట్మెంట్ మనకి కరెక్ట్ అనిపిస్తుంది, థర్డ్ రాంగ్ అనిపిస్తుంది. సో థర్డ్ ఎలిమినేట్ చేస్తే మనకు ఓన్లీ 4, 1 to 4 ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అని అర్థమవుతుంది కదా. సో నోడల్ మినిస్ట్రీ ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ యాక్చువల్ గా 1 ఓట్ 1 man 1 ఓట్ 1 వాల్యూ అయితే కరెక్ట్ అన్నట్టు. సో బట్ ఇక్కడ వాళ్ళు అదే కాంటెక్స్ట్ లో కన్సిడర్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది, సెకండ్ కూడా కరెక్ట్ అవుతుంది. ఫోర్త్ స్టేట్మెంట్ కూడా నోడల్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అంటే నార్మల్ గా అసలు ఏ మినిస్ట్రీ పరిధిలోకి రాదు, బట్ స్టిల్ ఏమవుతుందంటే వాళ్ళు సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు కాబట్టి ఇక్కడ ఈ కన్సిడరేషన్ లో 1 to 4 అనేది దీని ఆన్సర్ అవుతుంది, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది అవుతుంది. బట్ ఇది కొంచెం కాంట్రవర్షియల్, ఎందుకంటే అక్కడ 1 man 1 ఓట్ 1 వాల్యూ లేదు కాబట్టి మళ్ళీ దాన్ని రిపీల్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. దెన్ 51st క్వశ్చన్ ఇక్కడ నుంచి ఐఆర్ వచ్చింది చూద్దాం. ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ వాజ్ ఒరిజినల్లీ కన్సీవ్డ్ యాజ్ అన్ ఎకనామిక్ ఇనిషియేటివ్ బట్ హ్యాస్ లేటర్ ఎక్స్టెండెడ్ ఇంటూ పొలిటికల్, స్ట్రాటజిక్ అండ్ కల్చరల్ డైమెన్షన్స్. ఇది కరెక్టే. ఓకే, ఇనిషియల్ గా ఓన్లీ ఎకనామిక్ గా చూసాం, తర్వాత పొలిటికల్ డైమెన్షన్స్ ఎక్స్టెండ్ చేసాం. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ చూస్తే కనెక్ట్ సెంట్రల్ ఏషియా పాలసీ హ్యాస్ బీన్ టేకెన్ ఫార్వర్డ్ ఇన్ టు ఇన్స్టిట్యూషనలైజ్ దిస్ ఇండియా సెంట్రల్ ఏషియా సమ్మిట్ మెకానిజం. ఇది కరెక్ట్. 5 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ తో మనం ఇండియా సెంట్రల్ ఏషియా సమ్మిట్ చేశాక ఫస్ట్ సమ్మిట్ లోని కనెక్ట్ సెంట్రల్ ఏషియా పాలసీ అనేది ఫార్ములేట్ చేసాం, ఇది కూడా కరెక్ట్. దెన్ థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. అండర్ ద సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ సాగర్ పాలసీ ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారో, డిఆర్డిఓ ఇనిషియేటెడ్ మెరైన్ అండ్ అలైడ్ ఇంటర్ డిసిప్లినరీ ట్రైనింగ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ మైత్రి ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ లాంగ్ టర్మ్ కొలాబరేషన్ విత్ కంట్రీస్ ఇన్ ద ఈస్ట్ ఏషియన్ రీజన్. మీకు తెలిస్తే సాగర్ అనేది దేనికి ఇచ్చారు, ఇండియన్ ఓషన్ రీజన్ లో ఉన్న కంట్రీస్ కి మనకి సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ అనే కాల్ ఇచ్చారు. ఈ డిఆర్డిఓ మైత్రి ఇనిషియేటివ్స్ గురించి మీకు ఏం తెలియకపోయినా ఓన్లీ ఈస్ట్ ఏషియన్ రీజన్ కి ఇచ్చింది కాదు. సో ఇదేంటంటే ఇండియన్ ఓషన్ రీజన్ ఉండాలి ఇక్కడ, ఈ స్టేట్మెంట్ అందుకని రాంగ్ అవుతుంది. ఫోర్త్ స్టేట్మెంట్ చూద్దాం. ఇండియాస్ థింక్ వెస్ట్ పాలసీ ఇస్ అన్ అవుట్ రీచ్ టు ద వెస్టర్న్ ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ ఫర్ స్ట్రెంథనింగ్ ద రిలేషన్స్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ డిఫెన్స్. ఓకే, ఇది వెస్టర్న్ ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ కాదు, వెస్ట్ ఏషియన్ నేషన్స్ కి అనమాట. సో ఈ థింక్ వెస్ట్ పాలసీ అనేది రీసెంట్ గా వెస్ట్ ఏషియన్ కంట్రీస్ కి ఇచ్చారు. సో ఇది కూడా తప్పు. సో 3 and 4 తీసేస్తే మనకి 3 and 4 తీసేస్తే ఓన్లీ 1 స్టేట్మెంట్ ఉంది, 1 and 2 ఇది ఆన్సర్. ఓకే, దెన్ 52nd క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెన్ డిస్క్రైబ్ the nature of security concerns or developments in India. So ikkada first statement chuste development of Hambantota development zone can be seen or viewed as a policy of containment funded by Pakistan. So Hambantota port ever develop chestunna, China chestunna, basic fact teliste adi eliminate cheyochu. Second, India support in building the Chabahar port in Iran may serve as strategic act to balance Chinese funded Gwadar port in Yemen. Gwadar port Pakistan lo undi, Yemen lo ledu. So ఇది wrong. తర్వాత థర్డ్ చూద్దాం. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఇస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎకనామిక్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా పెసిఫిక్ ఎస్కాప్ అండ్ సర్వ్స్ యాజ్ అ మారిటైమ్ సెక్యూరిటీ. సో మీరు ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ ఆప్షన్స్ లో ఇది కూడా రాంగ్, ఎందుకంటే ఈ స్టేట్మెంట్ అనేది ఇండియన్ ఓషన్ రిమ్ అనే అసోసియేషన్ అనేది ఎస్కేప్ కోసం కాదు, నార్మల్ గా అన్ని కంట్రీస్ కి. సో ఇప్పుడు ఫస్ట్ మనం చూస్తే సెకండ్ స్టేట్మెంట్ ఎలిమినేట్ చేయొచ్చు, ఆల్ ఎలిమినేట్ చేయొచ్చు, అంటే మనకి 4 or none లో ఉంది. ఫోర్త్ స్టేట్మెంట్ చూద్దాం. మలబార్ ఎక్సర్సైజెస్ కనెక్టెడ్ విత్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, ఇది కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మనం చూసాం కదా, మలబార్ అనేది ఇనీషియల్ గా 1990s లో యుఎస్ ఇండియా మధ్యలోనే స్టార్ట్ అయినా తర్వాత మనకి ఇండియా యుఎస్ తో పాటు జపాన్ ఎడిషన్ గా జాయిన్ అయింది. తర్వాత రీసెంట్ గా ఆస్ట్రేలియా కూడా మలబార్ లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మలబార్ ఎక్సర్సైజ్ అంటే అది క్వాడ్రిలేటరల్ ఎక్సర్సైజ్ లానే చూస్తున్నాం మనం. సో ఇది ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఓన్లీ 1 అంటే ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ 4 ఇస్ ద ఆన్సర్ ఫర్ 52nd క్వశ్చన్. 53rd చూద్దాం.
ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వన్, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రధాన్ మంత్రి అనుషిత్ Jati Abhyudaya Yojana is aimed at reducing poverty of ST communities by generating additional employment opportunities. ఇదంతా కరెక్టే కానీ ఇక్కడ ఎస్టీ బదులు ఎస్సీ ఇచ్చుంటే అది కరెక్ట్ అయ్యేది. సో ఇది ఇన్కరెక్ట్. దెన్ సెకండ్ స్టేట్మెంట్, అండర్ ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన మంత్లీ కాంట్రిబ్యూషన్ ఇస్ పేయబుల్ బై ద బెనిఫిషియరీ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో ఇప్పుడు మీరు ఫస్ట్ చూస్తే కనుక ఇదంతా మీకు తెలియదు అనుకుందాం. ఈ ఫ్యూచర్ స్కిల్ ప్రోగ్రామ్ అనేది సిడాకా కాదా, లేకపోతే మిషన్ కర్మయోగిలో 8 పిల్లర్స్ ఉన్నాయా లేదా అనేది తెలియకపోతే, ఇది ఒక్క బేసిక్ ఫ్యాక్ట్ ఇది ఎస్సీకి ఏం చేసింది అని తెలిస్తే కనుక ఫస్ట్ స్టేట్మెంట్ ఎలిమినేట్ చేస్తే ఓన్లీ 2 ఇస్ ద ఆన్సర్, అంటే ఇది కరెక్ట్ స్టేట్మెంట్. థర్డ్ ఎందుకు తప్పు అని అంటే ఫ్యూచర్ స్కిల్ ప్రోగ్రామ్ అనేది MEIT అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ నాస్కామ్ అనేది కలిసి చేసాయి, సిడాక్ కాదు. తర్వాత మిషన్ కర్మయోగిలో కింద 8 లేవు, 6 పిల్లర్సే ఉన్నాయి. సో సెకండ్ స్టేట్మెంట్ ఒక్కటే కరెక్ట్, ఓన్లీ 2 ఇస్ ద ఆన్సర్ ఫర్ 53rd క్వశ్చన్. 54th క్వశ్చన్ చూద్దాం విత్ రిఫరెన్స్ టు ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ బడ్జెట్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏమని ఇచ్చారు, అప్రోప్రియేషన్ బిల్ క్యారీస్ అండ్ ఆటోమేటిక్ రిపీల్ కాస్ట్, అంటే ఇది కరెక్ట్. దీంట్లో ఆటోమేటిక్ రిపీల్ కాస్ట్ అనేది ఇంక్లూడ్ అయ్యింది. సెకండ్, ద ప్రొవిజన్ ఆఫ్ vote on account became ineffectual after rescheduling budget cycle from last day of February to first day of February. ఇప్పుడు మీకు గుర్తుంటే 2017 లో మనకి ఎప్పుడైతే బడ్జెట్ ని ప్రీపోన్ చేసుకున్నామో, అంటే ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే నుంచి ఎప్పుడైతే ఫిబ్రవరి 1st కి మార్చామో ఆ టైంలోనే ఈ ఓట్ ఆన్ అకౌంట్ ని కూడా తీసేయడం జరిగింది. దాంతో పాటు డిఫరెన్సియేషన్ బిట్వీన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్స్ రెవెన్యూ, ఈ డిఫరెన్సియేషన్, రైల్వే బడ్జెట్ సెపరేట్ గా మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా తీసేసాం. కానీ ఓట్ ఆన్ అకౌంట్ అనేది దాని కారణంగా మారలేదు మనకి. ఓకే, అవన్నీ ఒకటేసారి జరిగినాయి. సో ఇది తప్పు. ఓకే, దెన్ థర్డ్ స్టేట్మెంట్, అమెండ్మెంట్స్ టు రిజెక్ట్ ఆర్ రెడ్యూస్ ద ట్యాక్స్ కెనాట్ బి మూవ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏ ఫైనాన్స్ బిల్. ఇది తప్పు. అమెండ్మెంట్స్ ని మనం ఇంట్రొడ్యూస్ చేయొచ్చు ఫైనాన్స్ బిల్ లో భాగంగా, కెనాట్ బి మూవ్డ్ అనేది రాంగ్ స్టేట్మెంట్. దెన్ ఫోర్త్ వన్ చూద్దాం, ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కెన్ ఓన్లీ బి డిస్కస్డ్ అనేది కరెక్ట్. ఓకే, దాన్ని మనం ఓట్ చేయలేం కానీ చార్జ్ చేయొచ్చు, దాన్ని డిస్కస్ చేయొచ్చు కదా పార్లమెంట్ లో. సో 1 and 4 ఇస్ ద ఆన్సర్ ఫర్ 54th క్వశ్చన్. దెన్ 55th క్వశ్చన్ చూద్దాం. In connection with the veto power of President of India, which one of the following statements are valid? అంటే ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాం, ఇండియన్ ప్రెసిడెంట్ పొసెసెస్ సస్పెన్సివ్ వీటో ఇన్ కేస్ ఆఫ్ మనీ బిల్స్ బట్ నాట్ ఇన్ కేస్ ఆఫ్ ఫైనాన్స్ బిల్స్. అసలు సస్పెన్సివ్ వీటో ఉండదు, ఎందుకంటే ఆయన పర్మిషన్ ఇవ్వడం కానీ లేకపోతే రిజెక్ట్ చేయడం కానీ చేస్తారు. సో సస్పెన్సివ్ వీటో ఎక్సర్సైజ్ చేయలేదు. సెకండ్ చూద్దాం, ఇండియన్ ప్రెసిడెంట్ కెన్ ఎక్సర్సైజ్ అబ్సల్యూట్ వీటో విత్ రెస్పెక్ట్ టు ద గవర్నమెంట్ బిల్స్ ఆల్ ద టైమ్స్. అట్ ఆల్ టైమ్స్ అనేది రాంగ్, ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేయమంటుంది, ఎప్పుడు అంటే పార్టీ చేంజ్ అయితే కనుక, గవర్నమెంట్ ఇంతకు ముందున్న గవర్నమెంట్ రికమెండ్ చేస్తే ఆ బిల్, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వస్తే అలాంటి సిచ్యువేషన్స్ లో మాత్రమే, లేదంటే అది గవర్నమెంట్ ప్రైవేట్ మెంబర్ బిల్ అయ్యి గవర్నమెంట్ సపోర్ట్ ఏదైనా పాస్ అయితే అలాంటి కొన్ని బిల్స్ కి మాత్రమే చెప్తారు, నాట్ ఆల్ టైమ్స్. సో దెన్ ఇండియన్ ప్రెసిడెంట్ ఎంజాయ్స్ పాకెట్ వీటో ఇండెఫినెట్లీ, కరెక్టే, టైం పీరియడ్ ఏం లేదు. బట్ అమెరికన్ ప్రెసిడెంట్ కి పాకెట్ వీటో టైం పీరియడ్ ఉంటుంది. అండ్ అమెరికన్ ప్రెసిడెంట్ పొసెసెస్ క్వాలిఫైడ్ వీటో. ఈ క్వాలిఫైడ్ వీటో అనేది మన ఇండియన్ ప్రెసిడెంట్ కి లేదు కదా, ఇది కూడా కరెక్టే. ఫోర్త్ చూద్దాం, ఆబ్జెక్టివ్ ఆఫ్ వీటో పవర్ ఇన్ బీయింగ్ కన్ఫర్డ్ అపాన్ ద ఇండియన్ ప్రెసిడెంట్ ఈస్ టు ఎన్షూర్ సిస్టమ్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ బిట్వీన్ ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ దట్ ఆఫ్ ద పవర్ ఆఫ్ పార్లమెంట్. ఇది కరెక్టే కదా, ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఏదన్నా లాని మెజారిటీ కారణంగా వాళ్ళు ఈజీగా పాస్ చేయగలిగితే అలాంటి బిల్స్ ని ఆపడానికి వీటో పవర్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 3 and 4 ఉన్న ఆప్షన్ 3. 55 కి ఆన్సర్ 3. దెన్ 56th క్వశ్చన్ చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ద 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు ప్రొటెక్ట్ సెంట్రల్ అండ్ స్టేట్ లాస్ దట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్ ఫ్రమ్ జుడిషియల్ రివ్యూ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో ఈ స్టేట్మెంట్ చూస్తే మీకు కరెక్టే కదా, ఎందుకు 9th షెడ్యూల్ లో పెడుతున్నారు అన్ని తీసుకొచ్చి అని అంటే మెయిన్ గా జుడిషియల్ రివ్యూ నుంచి తప్పించుకోవడానికి. Okay, so correct. Second thing చూద్దాం, entries included in it or not restricted to the subject of land reforms and abolition of zamindari alone. కరెక్టే కదా, రీసెంట్ గా ఫస్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ల్యాండ్ రిఫార్మ్స్ ని జమీందారీని ప్లేస్ చేయడం చేస్తూ వచ్చారు. కానీ రీసెంట్ టైమ్స్ లో చూస్తే రిజర్వేషన్ రైట్స్ అన్ని కూడా 9th షెడ్యూల్ లోనే పెడుతున్నారు కదా, అందుకే ఇది కాంట్రవర్షియల్ అయింది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఫస్ట్ అండ్ సెకండ్ రెండు తెలిస్తే మనకి 2 ఆప్షన్స్ మధ్యలో ఉంది ఆన్సర్. సో ఫోర్త్ అనేది కరెక్టా కాదని తెలుసుకోవాలి, థర్డ్ అనేది మనకి తెలియకపోయినా పర్లేదు. సో ఫోర్త్ చూద్దాం, ద ఎంట్రీస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఆర్ ఓన్లీ డన్ సో ఫార్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే స్టేట్ గవర్నమెంట్స్ పెట్టొచ్చా డైరెక్ట్ గా 9th షెడ్యూల్ లో, లేకపోతే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టొచ్చా అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేయగలదు. స్టేట్ గవర్నమెంట్స్ సెంటర్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు లాస్ ని సెంటర్ ప్లీజ్
ప్లేస్ దెమ్ అండర్ 9th షెడ్యూల్ అని. సో ఇది 4th వన్ కరెక్ట్. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా చూస్తే ఆర్టికల్ 31B క్యారీస్ అ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అండ్ సీజ్ టు బి ఆపరేటివ్ ఆఫ్టర్ ఐఆర్ కేల్కో కేస్. ఐఆర్ కేల్కో కేస్ తర్వాత నుంచి కూడా ఇది ఉంది, జుడిషియల్ స్క్రూటినీ అనేది ఉంది. సో ఇది స్టేట్మెంట్ రాంగ్. సో 1, 2, 4 ఈస్ ద ఆన్సర్ ఫర్ 56th క్వశ్చన్. దెన్ 57th క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సో దీంట్లో మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? టెరిటరీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. టెరిటరీ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, డిఫరెంట్ రీజన్స్ వల్ల అని అడుగుతున్నారు. సో ఫస్ట్ చూద్దాం. యూనియన్ ఆఫ్ ఇండియా ఇంక్లూడ్స్ ఓన్లీ జస్ట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో యూనియన్ ఆఫ్ ఇండియా అనే టర్మ్ లో ఓన్లీ స్టేట్స్ ఉంటాయి, యూనియన్ టెరిటరీస్ కూడా ఉండవు. సో వైల్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడ్స్ ఇన్ అడిషన్ టు స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అండ్ దోస్ ఎక్వైర్డ్ ఇన్ ద ఫ్యూచర్. అది కరెక్టే. సో బట్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఓన్లీ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ కాదు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. తర్వాత చూస్తే కనుక ఎక్స్ప్రెషన్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇస్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ బట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఇస్ నాట్ ఫార్మ్. ఇది తప్పు, ఎందుకంటే రెండు కూడా కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి, యూనియన్ ఉంది, టెరిటరీ అనే టర్మ్ కూడా ఉంది. ఫౌండ్ అంటున్నాడు, నాట్ డిఫైన్డ్ అక్కడ. ఓకే, దెన్ ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్ విత్ రిఫరెన్స్ టు జస్ట్ యూనియన్ ఆఫ్ ఇండియా, నాట్ టెరిటరీ ఆఫ్ ఇండియా. ఇది కూడా తప్పు. ఫోర్త్ స్టేట్మెంట్ చూద్దాం. యూనియన్ టెరిటరీస్ ఆర్ కవర్డ్ బై ద ఎక్స్ప్రెషన్ టెరిటరీ ఆఫ్ ఇండియా అండ్ నాట్ బై ఎక్స్ప్రెషన్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ స్టేట్మెంట్ కి ఇది కాంట్రవర్షియల్ గా ఉంది కదా. సో ఇది కరెక్ట్, ఎందుకంటే యూనియన్ టెరిటరీస్ అనేది ఓన్లీ టెరిటరీ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ లోకి వస్తాయి, యూనియన్ అంటే ఓన్లీ స్టేట్స్ ఉంటాయి. సో ఓన్లీ 4 అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్. 57th క్వశ్చన్. Then 58th question చూద్దాం. With reference to Indian polity, which of the following statements would you accept as appropriate ideas referring to equality? First thing ఏంటో చూద్దాం. Primacy of equality is safeguarded, defined and enforced by courts of law rather than by the constitution as conceptualized by A.V. Dicey. అంటే కోర్ట్స్ ఆఫ్ లా మాత్రమే అసలు ఎలా ఉంది, ఏంటి, ఎలా ఎన్ఫోర్స్ చేయాలని చెప్పింది, కాన్స్టిట్యూషన్ చెప్పలేదు అంటున్నారు. ఇది తప్పు కదా. కాన్స్టిట్యూషన్ లోనే డైరెక్ట్ గా ఈక్వాలిటీ అంటే ఏంటి, ప్రొవిజన్స్ ఏంటి అని ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్స్ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు? రూల్ ఆఫ్ లా ఆఫ్ A.V. Dicey నుంచి తీసుకున్నారు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. సో సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం ఇప్పుడు. Article 14 of Indian Constitution constitutes only concept of equality before law but doesn't mention equality or equal protection of law. ఇది తప్పని తెలుసు కదా, ఎందుకంటే ఆర్టికల్ 14 లో మనకి ఈక్వల్ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా రెండు ఉన్నాయి. సో ఇది కూడా రాంగ్. తర్వాత థర్డ్ చూద్దాం. ఆర్టికల్ 194 అండ్ ఆర్టికల్ 368A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఇండికేటివ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఈక్వాలిటీ ఇస్ నాట్ అబ్సల్యూట్. ఇది కరెక్టే కదా, ఎందుకంటే 194 ఏంటి, పార్లమెంటరీ ప్రివిలేజెస్. ఓకే, సో ఇది అను ఆర్టికల్ 361A అనేది మనకి ఇమ్యూనిటీస్ ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది? ప్రెసిడెంట్ కి, గవర్నర్ కి, ఇలాంటి వాళ్ళకి. అంటే అవన్నీ ఎక్సెప్షన్స్ కదా. ఇప్పుడు అందరు ఈక్వల్ గా ఉండాలని ఆర్టికల్ 14 చెప్తుంది. అలాంటి సమయంలోనే మనం పార్లమెంటరీ ప్రివిలేజెస్ ద్వారా ఎంపీస్ కి స్పెషల్ రైట్స్ ఇస్తున్నాం కదా. వాళ్ళు అరెస్ట్ చేయకూడదు, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు పార్లమెంట్ లో, వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళు అకౌంటబుల్ కాదు, ఇలాంటివన్నీ స్పెషల్ రైట్స్ ఇస్తున్నట్టే కదా. అదేను ఆర్టికల్ 361 కింద మనకి ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ అనే వాళ్ళకి కొన్ని ఇమ్యూనిటీస్ ఇచ్చాం. వాళ్ళని అరెస్ట్ చేయలేరు, లేకపోతే వాళ్ళు ఏం చేసినా వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు ఆఫీస్ లో ఉన్నంత వరకు అని, అట్లా కొన్ని ఇమ్యూనిటీస్ ఇస్తున్నాం. కాబట్టి ఇది ఎక్సెప్షన్స్ టు ఆర్టికల్ 14 అందర్ ఈక్వాలిటీ కదా. అంటే ఏంటి, ఎక్సెప్షన్స్ ఉన్నాయంటే ఇవి అబ్సల్యూట్ కాదన్నట్టే కదా. సో ఆ స్టేట్మెంట్ కరెక్ట్. ఓకే, దెన్ ఫోర్త్ వన్ చూద్దాం. థియరీ ఆఫ్ ఈక్వాలిటీ ఇంక్లూడ్స్ డిస్టింక్షన్ ఆఫ్ మెరిట్ బట్ నాట్ డిస్టింక్షన్ ఆఫ్ అకౌంట్ ఆఫ్ హెరిడిటరీ టైటిల్స్ అండ్ నోబిలిటీ యాజ్ ప్రపౌండెడ్ బై బాలాజీ రాఘవన్ కేస్. సో ఇప్పుడు చూస్తే కనుక దీంట్లో మనకి ఈ ఆప్షన్ తెలియకుండా ఫస్ట్, సెకండ్, థర్డ్ మీద మనం ఆన్సర్ సాల్వ్ చేయగలమేమో చూద్దాం. సో ఇది కరెక్టే. ఫోర్త్ మనకు తెలియదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అని అర్థమైపోయింది, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అని అర్థమైంది, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అర్థమైంది. అంటే ఫోర్త్ తెలిసినా తెలియకపోయినా 3 and 4 అని డైరెక్ట్ గా ఆన్సర్ కి రావచ్చు అనమాట. ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్. అంటే ఒక్కొక్కసారి మనకి దీని మీద క్లూలెస్ గా ఉన్న మిగతా ఆప్షన్స్ ని బట్టి ఆన్సర్ చేసే విధంగా పేపర్ సెట్ చేయడం జరిగింది. So 59th question చూద్దాం. Which of the following statements are correct with regard to fundamental duties? Fundamental duties are confined just to the citizens of India with the exception of Article 51A clause I, which is also applicable to foreigners that are resident in India. మీకు బేసిక్ గా ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఏమైనా తెలిస్తే గనక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మేజర్ ప్రొవిజన్ ఏంటంటే అసలు ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఓన్లీ సిటిజన్స్ కి మాత్రమే అప్లికబుల్ అవుతాయి, ఫారినర్స్ కి అప్లికబుల్ అవ్వవు. అసలు ఏ ప్రొవిజన్ కూడా ఫారినర్స్ కి అప్లికబుల్ అవ్వదు. సో ఇది రాంగ్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఎలిమినేట్ చేస్తే మనకి ఇది తీసేయండి. సో మనకి 3 ఆప్షన్స్ మిగిలి ఉన్నాయి. సో ఫోర్త్ చూస్తే మీకు అన్నిట్లోనూ ఫోర్త్ ఉంది, అంటే ఫోర్త్ డిఫాల్ట్ గా కరెక్ట్ అయి ఉండాలి. సో తర్వాత మనం సెకండ్ స్టేట్మెంట్ తర్వాత చూద్దాం. థర్డ్ చూద్దాం. లాజికల్ ప్రెసెన్స్, మైండ్ ఆఫ్, మనకు సెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే ఎలా చేయొచ్చు అనేది. ఇన్ కేశవానంద భారతి కేస్, సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ఫండమెంటల్ డ్యూటీస్
may be used to decide constitutionality of cases or that are otherwise ambiguous to interpret. కేశవానంద భారతి కేసు ఎప్పుడు జరిగింది? 1973లో జరిగింది కదా. బట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఎప్పుడు ఆడాయి మనకి కాన్స్టిట్యూషన్ లో? 42nd అమెండ్మెంట్ 1976లో అయ్యాయి. అంటే 73 కేసులో 76 ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఎలా సుప్రీంకోర్టు ఏమైనా చెప్తుంది? అండ్ ఇది కూడా రాంగ్. ఓకే, సో ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కొంచెం మనం యూజ్ చేస్తే ఇక్కడ ఇంకొక ఆప్షన్ పోతుంది అనమాట మనకి. సో ఓన్లీ 2 and 4 లో ఉంది ఇప్పుడు ఆప్షన్స్. ఓకే, సో మనం ఆన్సర్స్ చూస్తే కనుక ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చదువుదాం. వర్మ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ హ్యాడ్ రికమెండెడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లీగల్ ప్రొవిజన్స్. సో ఇక్కడ వర్మ కమిటీ ఏం చెప్పిందంటే ఆల్రెడీ మనకి లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, అంటే కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ కి ఆల్రెడీ లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, అవి ఉన్నా లేకపోయినా కూడా మనకి అప్రూవ్ అవుతుంది అంటే ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పింది. ఇర్రెస్పెక్టివ్ అనేది చెప్పలేదు, ఆల్రెడీ ఉన్నాయి అని చెప్పింది. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. సో ఓన్లీ 4 is the answer for 59th question. 60th question. With reference to the or with regards to the directive principles of state policy, what is correct chronological order in which following additions or changes were incorporated to the Constitution of India through amendments? అంటే DPSPs కి అమెండ్మెంట్స్ 4 times జరిగాయి. ఆ 4 amendments ద్వారా ఏ ఆర్టికల్స్ యాడ్ అయ్యాయో మీకు తెలిస్తే దాన్ని బట్టి ఇవి క్రోనలాజికల్ ఆర్డర్ లో పెట్టమంటున్నారు. సో ఫస్ట్ చూద్దాం, యాడింగ్ ఆఫ్ సెకండ్ ఆస్పెక్ట్ రిలేటింగ్ టు ద ఆర్టికల్ 38. దీంట్లో ఏంటంటే మినిమం ఇన్ఈక్వాలిటీస్ ని మినిమైజ్ చేసే విధంగా 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1978 లో 38 ఆర్టికల్ కి అమెండ్మెంట్ చేశారు, అంటే 78 ఇది. తర్వాత చేంజింగ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఆర్టికల్ 45, ఇది 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2002 లో చేసింది. ఓకే, సో ఇది చూద్దాం. తర్వాత థర్డ్ వన్ 43B అంటే కోఆపరేటివ్ సొసైటీస్ ఎప్పుడు యాడ్ అయింది? 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2011. తర్వాత ఆర్టికల్ 48A, ఇది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976 లో జరిగింది. అంటే ఆర్డర్ ప్రకారం ఏది ఫస్ట్ రావాలి? 76 రావాలి, అంటే ఫస్ట్ వన్ 4th ఆప్షన్ అవ్వాలి, తర్వాత 78 అంటే ఫస్ట్ ఆప్షన్ అవ్వాలి, తర్వాత థర్డ్ ఆప్షన్ తర్వాత మనకి సెకండ్ ఆప్షన్ అవ్వాలి 86th అమెండ్మెంట్, తర్వాత ఫోర్త్ ప్లేస్ లో రావాల్సిన థర్డ్ ఆప్షన్ 4123. ఇది ఆన్సర్ అనమాట. 4123 అంటే 60 ఇది పాలిటీ రిలేటెడ్ సెక్షన్ కి సంబంధించిన 30 questions ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో 1-2 questions అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఎగ్జామినర్స్ ఇంటర్ప్రిట్ చేసే విధానంగా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ మేము ఇచ్చినవి కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. Thank you for watching.